బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. ఇప్పుడు మనతో ఉన్నారు తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి గారు. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ నిజంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు చాలా వరకు కూడా మహిళలు, నేను చాలామందితో కలిశాను, వాళ్ళు ఏంటంటే ఉపాధి అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఇంట్లోనే ఒకరి మీద ఆధారపడకుండా డెవలప్ అవుతూ ఉన్నారు. దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి నేను అడిగినప్పుడు స్త్రీశక్తి కారణం అంటా ఉన్నారు. ఆ స్త్రీశక్తికి మెయిన్గా మామూలుగా మీ పాత్ర కూడా ఉందని చెప్పేసి విన్నాను. ఏంటి ఈ స్త్రీశక్తి ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని వెనక ఎవరున్నారు? ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి ఆలోచన రావటం మహిళలకి నిజంగా వరంగా మేము భావిస్తున్నాం. నారా లోకేష్ గారి ఆలోచన ఇది. దాన్ని మేమందరం కూడా కలిసి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంత సక్సెస్గా స్త్రీశక్తి కార్యక్రమం జరుగుతుంది, ప్లస్ మహిళలకు ఉపాధి కలుగుతుందంటే నారా లోకేష్ బాబు గారు మహిళల పట్ల ఎంత అవకాశాలు కల్పిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ఎంతమందికి ఇప్పటి వరకు మనం ట్రైన్ చేసేసి ఉపాధి కల్పించారు? ఇప్పటి వరకు మంగళగిరి నియోజకవర్గంలోకి వచ్చేసి మంగళగిరి టౌన్కి వచ్చి 34 బ్యాచ్లు అండి, తాడేపల్లి టౌన్కి వచ్చేసి 12 బ్యాచ్లు, అలాగే దుగ్గిరాల మండలంకి వచ్చేసి 11 బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని దాదాపు 4500 పైగా మిషన్లు తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని మహిళలు ఈ రోజున ఉపాధి పొందుతూ తమకంటూ కొంత సంపాదనని తమ ఆధారపడకుండా చేసుకోగలుగుతున్నారు. నెలకి ఎంత సంపాదిస్తూ ఉంటారమ్మా దీని నుంచి? ఈ మిషన్ అంటే మనము కుట్టుకున్న దాన్ని బట్టి వస్తుందండి. మ్యాక్సిమం కనీసం 500 తక్కువ రాదండి పర్ డే. ఎంత తక్కువ కుట్టుకున్నా 500కి తక్కువ రాదు. వాళ్ళ ఇంట్లో నిత్యావసర సరుకుల ధరలు కానీ చిన్న చిన్నవన్నీ సర్దుకోవడానికి ఇద్దరు పని చేస్తేనే జరగని పరిస్థితి. నెలకి 15,000 నుంచి 20,000 అంటే అది అంత ఆషామాషి విషయం ఏం కాదమ్మా. సో ఆయన మీద మీకున్న అభిమానం కూడా మీ ఇంట్లోనే కనపడతా ఉంది, ఫోటో కూడా పెట్టుకున్నారు. ఓకే అమ్మ, ఇంకా ఏంటంటే దీని స్పెషాలిటీ, స్త్రీశక్తి స్పెషాలిటీ ఏంటి? అదేవిధంగా ఇంకా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కుట్టు మిషన్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మాకు ఇంటి దగ్గరే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించారంటా ఉన్నారు. అది ఎట్లా అంటే మామూలుగా అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆ మిషన్స్ అవి కుట్టి మళ్ళీ మీకు పంపించచ్చా, లేకుంటే ఎట్లా? అది వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటా ఉన్నారు. వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళతో సమానంగా మహిళల్ని తీర్చిదిద్దారంటే నారా లోకేష్ బాబు గారి గొప్పతనం అనే మేము అనుకుంటున్నాం. ఏం చేస్తున్నామంటే వీళ్ళు నేర్చుకునటం అయిపోయిన వెంటనే బ్యాగ్స్ కుట్టేయటానికి ట్రైనింగ్ ఇస్తున్నాం. 2 or 3 days ట్రైనింగ్ ఇస్తే మేము ఇచ్చిన మిషన్ల మీద అవి కుట్టవచ్చు. మెటీరియల్ మేము పంపిస్తే వాళ్ళు కుట్టుకొని మళ్ళీ తెచ్చిస్తారు. అలా స్త్రీశక్తి మీద ఎంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళకి అంటే పర్ బ్యాగ్ 2 రూపీస్ 3 రూపీస్ సైజుని బట్టి రేట్ ఇస్తారు. వాళ్ళు కుట్టుకోగలిగినంత వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ కుట్టుకున్నంత ఆదాయం వస్తుంది. ఖచ్చితంగా మనకేంటంటే ఒక 4-5 గంటలు ఎట్లాగూ ఫ్రీగానే ఉంటారు కాబట్టి ఆ సీరియల్ కేటాయించే టైము ఇట్లా దీనికి కేటాయించుకుంటే ఒక 500-600 వస్తాయి. ప్లస్ వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా కొంతమంది స్కూటీలు కొనుక్కొని స్కూటీ కూడా నేర్చుకునే అవకాశం ఉంది. ఈ స్కూటీ కూడా కట్టుకుంటూ కిస్తీలు కట్టుకుంటూ ఈ నేర్చుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నారు మహిళలు. ఓకే అమ్మ, మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి నారా లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారమ్మా? ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో నేను ఇంటరాక్ట్ అయింది కూడా మహిళలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను. ఈ తోపుడు బండికి సంబంధించి కూడా చాలామందికి ఇచ్చారు, ఇప్పుడు మిషన్లకు సంబంధించి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా వ్యూవర్శాల అని చెప్పేసి అక్కడ కూడా చూస్తే చేనేత కార్మికులకి ఒక మంచి ఉపాధిలాగా కల్పిస్తూ ఉన్నారు. సో ఎంత మెజార్టీ గెలిచే విధంగా? లోకేష్ బాబు గారి కళ అయితే 53,550, కానీ అంతకు మించి కరెక్ట్ ఒక ఫిగర్ చెప్పారు. ఎందుకంటే లోకేష్ బాబు 3,550 తెచ్చు మెజారిటీ తేవాలనుకునే అని ఆయన కళ. కానీ దానికి మించి మెజారిటీ తీసుకురావాలి. ప్లస్ ముఖ్యంగా మా నియోజకవర్గంలో మహిళల ఓట్లు ఎక్కువ, మహిళా ఓటర్లు ఎక్కువ. ఆ మెజారిటీ మేము ఇచ్చే విధంగా మేము కష్టపడతాం.
ఇదంతా కూడా ఏంది ఓట్ల కోసమే ఇవన్నా, లేకపోతే నిజంగానే ఈ నియోజకవర్గ ప్రజలకి మంచిగా ఉండాలి చేయాలి అనేసి? ఓట్ల కోసం అయితే ఎలక్షన్ ఒక నెల ముందు 2 నెలల ముందు ఇలాంటి సంక్షేమ పథకాలన్నీ చేసుకుంటా పోతారు యాక్షన్ కోసం. కానీ ఓడిపోయిన 2వ రోజు నుంచి సంక్షేమ పథకాలు మొదలుపెట్టి ఈ రోజుకి 29 పైగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటే అది కేవలం ప్రజాసేవ కోసమే, ప్రజలకు మెప్పు కోసం కాదు. ప్రజల కష్టాలు చూసి ఓర్చుకోలేక తన వంతు సాయం చేసిన నాయకుడు నారా లోకేష్ బాబు గారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ స్త్రీశక్తి అనేది అమల్లోకి వస్తుందమ్మా ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే? తప్పకుండా అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఉపాధి పెంచడానికి, ఇంకా ఏమేమి చేయాలో కూడా ఆలోచన చేస్తారు. సొంత నిధులు అండి? సొంత నిధుల నుంచి నారా లోకేష్ బాబు గారు చేసే పనులు మెచ్చుకొని చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు. అమ్మ, మేము ఒక్కసారి దీనికి సంబంధించి శిక్షణా తరగతులు కూడా ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఆ కేంద్రాన్ని కూడా మేము సందర్శిస్తామమ్మా. అక్కడ వారితో కూడా మాట్లాడి వారి ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఏదైతే 5,300 పైచినుకు ఓట్లతో గతంలో ఓడిపోయారో దానికి ఒక 10 అంటే 53,000 చిల్లర మేమైతే ఈసారి 53,000 ఓట్లు ఆధిక్యతతో రావాలని చెప్పేసి కృషి చేస్తూ ఉన్నారని. ఇది మొత్తం మీద మనం ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ శిక్షణా తరగతులు అంటే కుట్టు మిషన్ శిక్షణా తరగతులు ఇచ్చే కేంద్రం అయితే ఉంది, వాటిని సందర్శిద్దాం. అక్కడ ప్రజలతో కూడా మాట్లాడదాం. ఇప్పుడు మనం వచ్చేసేసి స్త్రీశక్తి శిక్షణా కేంద్రం వద్దకు అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే మనకు దగ్గర ఒక 80 మంది పైగానే మహిళలు అయితే ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో వారితో ఒకసారి ఇంటరాక్ట్ అవుదాము. చాలా బిజీగానే ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ ఈ స్టిచ్చింగ్స్ అవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నారు. సో ఒకసారి చూద్దాం. అమ్మ, అందరికీ నమస్తే అమ్మా. నేను సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాను. మంగళగిరిలో స్త్రీశక్తి పథకం కింద ఇక్కడ వచ్చేసేసి ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పిస్తూ ఉన్నాం అంటున్నారు కదా. సో ఎంతవరకు ఇక్కడ మీరు ఎన్నో బ్యాచ్ అమ్మాయి? మేము 39th అండి. 39th బ్యాచ్. ఓకే, ఎన్ని గంటలు నేర్చుకుంటా ఉన్నారమ్మా? 2 hours అండి. 2 hours. ఎన్ని రోజుల పాటు? 2 months అండి. ఇది నేర్పించడానికి ఏమైనా డబ్బులు తీసుకుంటా ఉన్నారా? లేదండి, ఏమీ తీసుకోవట్లేదండి. క్లాత్ ఇస్తున్నారు, దారం ఇస్తున్నారు, నీడిల్స్ ఇస్తున్నారు, బాబెన్స్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అమ్మ, ఇంతవరకు ఏ నియోజకవర్గానికి దక్కని అవకాశము మన మంగళగిరి నియోజకవర్గానికి అయితే దక్కింది. సో మీరేం ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? ఎట్లా ఫీల్ అవడం ఏంటి సార్, లోకేష్ బాబు గారు వస్తే చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాము. తర్వాత గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదని ఇంకో ఆలోచన, పిల్లల భవిష్యత్తులు కానీ మా భవిష్యత్తులు కానీ బాగుంటాయని ఇంకో ఆలోచన. ఏది ఎలాగైనా లోకేష్ బాబు గారు గెలవాలని మాత్రం 100% కోరుకుంటున్నాము. ఎంతమందికి ఇక్కడ ఇప్పటి వరకు శిక్షణ అయిపోయిందమ్మా? ఇప్పటికి 49 బ్యాచెస్ దాకా అయినాయండి. మాకు బ్యాచ్కి వచ్చేసి 60-70 మంది దాకా బయటికి వెళ్ళారు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు నేర్చుకొని కోర్స్ కంప్లీట్ చేసి మిషన్ తీసుకొని వెళ్ళారు. అందాజుగా వచ్చేసేసి ఒక 5,000 నుంచి 5,500 వరకు వెళ్ళిపోయినాయండి. అంతవరకు వెళ్ళినాయి. ఉదాహరణగా అనుకున్నా కూడా 5,000 దాకా వెళ్ళినాయి. ఈరోజు మన మంగళగిరి పట్టణంలో ఏ ఇంట్లో చూసినా, ఏ డోర్ నెంబర్లో చూసినా మా ద్వారాగా స్త్రీశక్తి ద్వారాగా నేర్చుకున్న మిషన్ ఇంటికి ఒకటి ఉందండి. అమ్మ, నమస్తే అమ్మ. ఇక్కడ మీరేనమ్మా వీళ్ళకి ట్రైన్ చేస్తారు? అవునండి. ఓకే, ఇప్పటివరకు ఎంతమంది మనకి ఈ నియోజకవర్గం నుంచి అంటే మీ క్లాస్ నుంచి వెళ్ళింది? ఇక్కడ వరకు మాత్రం ఒక 2,000 వరకు వెళ్ళారండి. తాడేపల్లి దుగ్గిరాల అయితే ఇంకా ఒక 1,500 వరకు ఉన్నారండి. ఎన్ని బ్యాచ్లు ఇక్కడ అయ్యాయమ్మా ఇప్పటి వరకు అండి? 39 అండి. ఒక మిషన్ ధర మామూలుగా ఎంత ఉంటుందమ్మా? ఇప్పుడు మిషన్ వాళ్ళకి ఏంటంటే శిక్షణ ఇక్కడ ఇచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ కూడా ఇస్తూ ఉన్నారు ఉచితంగా. ఒక మిషన్ ధర ఎంత ఉండవచ్చు అంటే నేను వచ్చేసి 8 నుంచి 10,000 ఉంటుందని చెప్పేసి నేను బయట తెలుసుకున్నప్పుడు నాకు తెలిసింది. అవునండి, 8,000 దాకా ఉంటుందండి. ఇంకా ఏంటి వాళ్ళకి కటింగ్స్ లాంటివి కూడా నేర్పిస్తాం? అన్ని రకాల కటింగులు నేర్పిస్తామండి. ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టు బోట్ నెక్, ప్రిన్స్ కట్టు, లోడింగ్ పైపింగ్లు ఇవి కూడా చూపిస్తున్నామండి. వీళ్ళు ఇప్పుడు బేసిక్సే నేర్పించడమే కాదు, అడ్వాన్స్ కోర్సుల్లో కూడా నేర్పిస్తున్నాము. ఇక్కడ ఏంటంటే స్పెషాలిటీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ శిక్షణ తరగతులు అయిన తర్వాత కూడా వీళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నాము అనేసి అంటూ ఉన్నారు. సో మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చేసి? మేము వచ్చి ఒక 15 రోజులు అవుతుందండి. 15 రోజులలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? బాగుంది. బయట ఏం చేస్తావు? అంటే నేను ఇంటి దగ్గరే ఉంటాను. మెషిన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్. ఎంతమ్మా బయట నేర్చుకోవాలంటే? 3,000 నుంచి 10,000 వరకు ఉంటుందండి నాకు తెలిసినంత మటుకు. అదే వేరే వాళ్ళ చోట అయితే ఇంకా ఎక్కువ రేట్ ఉంటుంది. కానీ అంత పెట్టి అయితే మనం నేర్చుకోలేం కదా. మనం ఉన్న పరిస్థితులను బట్టి మరి ఎక్కువ రేట్లు పెట్టి నేర్చుకుంటే అవ్వదు. కానీ ఎన్ని గంటలు నేర్పిస్తాం? 2 గంటలండి. 2 గంటలు. అమ్మ, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మామూలుగా ఉపాధి పొందుతూ ఉన్నారా దీని నుంచి? ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు చాలామంది మిషన్లు నేర్చుకుని బయట వాళ్ళకి కొడుతున్నారు. ఈ ఏజ్లో కూడా మిషన్ నేర్చుకోవాలని కోరిక ఎందుకు? బాగా నేర్పుతున్నారన్న
దాని మీద మేము నేర్చుకోవాలని వచ్చాము. అట్లాగే టీచర్ గారు కూడా బాగా నేర్పుతున్నారు. అది అన్ని రకాలు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాకు. చూస్తే మనకేంటంటే చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు కూడా ఇక్కడ మిషన్స్ నేర్చుకుంటూనే ఉన్నారు. ఆల్రెడీ మిషన్ నేర్చుకున్న వాళ్ళతో కూడా మనం మాట్లాడాము, ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర తక్కువలో తక్కువ అన్న కూడా 20 నుంచి 30 వేల రూపాయలు అయితే మాకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. అది కూడా మనం కుట్టుకునే దాన్ని బట్టి ఇంకా పెరగచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా ఈ స్త్రీశక్తి అనేది ఒకవేళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి లోకేష్ గారి నుంచి హామీ కూడా వచ్చిందని చెప్పేసి ఈ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నవారు మేనేజ్మెంట్ అయితే చెప్తా ఉంది. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయితే చాలామంది మహిళలకైతే ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. స్త్రీ శక్తి, మహిళలు బాగుంటే సమాజం బాగుంటుంది తల్లి. మీకు ఆర్థిక స్వాతంత్రం రావాలనే లక్ష్యంతో ఉచితంగా టైలరింగ్ కోర్స్ అందజేస్తున్నాం. కోర్స్ అయిన తర్వాత కుట్టు మెషిన్ కూడా అందజేస్తున్నాం తల్లి. అంతేకాకుండా బ్యూటీషియన్ కోర్సులో ఎవరైనా చేరతారంటే వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ చేసి వాళ్ళకి ఏకంగా కిట్ కూడా ఈ రోజు మేము అందజేస్తున్నాం. ఇది మేము చేస్తున్నాం 3వ సంక్షేమం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.